హాయ్ అండి, అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం గుండె నిండా గుడి గంటల సీరియల్ ఎపిసోడ్ రివ్యూ, అలాగే రేపు ఏం జరుగుతుంది అనేసి అనాలిసిస్ అయితే చేస్తాం. మీరైతే ఎవరినో కొత్తగా చూసాను మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి వీడియో చూడండి. ఇప్పుడు బాలుకి ఎలివేషన్లు మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఇచ్చారు. అసలు నేను నిన్నే చెప్పాను మన కమెడియన్ అయితే చంపేశారనేసి. ఆ కమెడియన్ ఎవరో కాదు, మౌనిక అనేసి మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను. అది ఎందుకు అనేసి కూడా మళ్ళీ చెప్తాను. ఈ వీడియో చూస్తుంటే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు అక్కడ అందరూ బాగుంటారు. అక్కడ ప్రభావతి గారు ఒక మాట అన్నారు, గుర్తుంది మీకు? ప్రభావతి గారు ఏమన్నారు, మీనా వాళ్ళని ఇంట్లో ఎవరుంటారు, ఇల్లు ఏమి విధంగా ఉంది, ఇంట్లో ఎవరు సరిపోతారు, ఒక రోజైనా పడుకునేకి అవుతుందా, ఒక రోజైనా కూర్చునేకి అవుతుందా అనేసి అన్నారు. చూడండి, అక్కడ కాంతం గారు అన్న మాటలు ఈ ఒక్క విషయంలో మాత్రం కాంతం గారు బాగా నచ్చారు. ఎందుకంటే ఇప్పుడు బాల్ బంతికి గోడకి ఇచ్చిన బంతిలాగా మళ్ళీ ప్రభావతి గారికి వచ్చింది, కొట్టింది చూడండి. అప్పుడు మీనా వాళ్ళ అమ్మాలను తలుచుకొని ప్రభావతి గారు ఎంతలా ఫీల్ అయ్యారు, అంతలా ఫీల్ అవుతారు. ఇది సీరియల్ ఒకటే కాకుండా మనము కూడా లైఫ్ గురించి ఆలోచించాలి. మనం ఒకరిని ఎదుటి వాళ్ళని ఒక మాట అనేటప్పుడు మనకు ఆ మాట తగలకుండా ఉండాలనేసి మీకు చెప్తా ఉన్నాను. ఇది ఎవరికైనా కావాలంటే ఈ వీడియోని షేర్ చేయండి, మిమ్మల్ని ఎవరైనా బాధపడతా ఉంటే. సరే అనేసి అది అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఎపిసోడ్లోకి వచ్చేసామంటే, అక్కడ కాంతం గారు ఒక్కరైతే బాలు వచ్చి 100 మందితో సమానం అనేసి చెప్పాడు కదా వాళ్ళ నాన్న. ఇక్కడ అందరూ బాగా మేనేజ్ చేయాలని చూస్తూ ఉంటారు. మన డబ్బులు ఎత్తుకొని వెళ్ళిపోయినాడు మాత్రం చాలా మనోజ్ అయితే మాత్రం చాలా హ్యాపీ ఫీల్ అయిపోయినాడు. అమ్మ నాకు డబ్బులు వచ్చేసిందిరా దేవుడా, నాకు ఇంకేముంది అనేసి, ఇంక సార్లే కానీ చూసింది ఆ జోబులో పెట్టుకో అనేసి అంటాము వాళ్ళమ్మ. అదంతా బాగుంది. అక్కడ మౌనిక మాట అన్నది కదా బాలుని, అన్నయ్య నన్ను మా ఆయన ఉండద్దు అన్నాడు కదా, ఎందుకు ఉండాలనేసి అన్నది కదా. అక్కడ మౌనిక దగ్గర ఏదైనా క్లారిఫికేషన్ ఇచ్చింటే బాగుండద్దని నాకు అనిపించింది. కానీ బాలు వచ్చి బయటకు వచ్చి వాళ్ళు అవమానిస్తారనేసి ఆ విధంగా అన్నిటిది మౌనిక అనేసి బాలు సర్ది చెప్పుకున్నాడు. అంటే ఇక్కడ మౌనిక అందరి దగ్గర చెడ్డ అయిందా, లేకపోతే దానికి ఏమైనా ఎపిసోడ్ ఫర్దర్గా ఉంది అని చూడాలి. కాంతం గారు అయితే మొత్తం మాటలతో అయితే మామూలు మాటలు కాదబ్బా, డ్రైవర్ అనేసి అనే కొందికి అక్కడ మన సత్యం గారు కూడా కొంచెం బాగా క్లారిటీగా చెప్పారు, వాళ్ళంతా తెలిసే చేశారు అనేసి. ఆ ప్రభావతి గారిని కానీ కొట్టినారంటే ఇవంతా సెట్ అయిపోయింటాయి ప్రస్తుతానికి. కానీ ఏం చేయలేం కదా, అయిపోయిన తర్వాత పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంక ఎలాగోలా బతకాలి కాబట్టి ఇంక మౌనిక అయితే మనం ఏం చేయలేం. బాలుని అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో అయితే చూపించారు. మీనా పుస్తల తాడు గురించి మనకు ఒక ఈరోజు ఎపిసోడ్లో చూపించారు కదా, ఆ ఎపిసోడ్ రేపు కీలకంగా మారిపోతుంది. ఆ పుస్తల తాడు మీనా వాళ్ళ రూమ్లో ఉందని చెప్తారు. మీనా వాళ్ళ రూమ్లోకి మన కనకం గారు అయితే పోయారు. కనకం గారు పోయేసి ఆ ఫంక్షన్ జరగకుండా చేయాలనేసి నాకైతే ఎత్తుకొని దాచిపెట్టుకునేసారు. ఆ దాచిపెట్టుకునేసినప్పుడు చెక్ చేస్తారా చెక్ చేయరా అనేది మనకు ఇంపార్టెంట్. ఎందుకంటే అక్కడ చెక్ చేసేదానికి వాళ్ళు పెద్దోళ్ళు, వీళ్ళు చెక్ చేయలేరు. కానీ అదేం జరుగుతుందంటే ఏం లేదు, నేనే తీసాను, ఎలా ఉంది డిజైన్ చూద్దామని తీసాను, ఏదో ఒకటి చెప్పేస్తారని నాకు అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. అలాగే మీనా ఫస్ట్ తను తెచ్చి చేసింటే అసలు బాధ లేకుండా ఉండేది. అక్కడ చీర పైన పోసింది కాబట్టి, చీర పైన సాంబార్ పోసేసింది కాబట్టి ఏం ప్రాబ్లం లేదు, అది సాల్వ్ అయిపోయేది మ్యాటర్. చూద్దాం ఏం జరుగుతుంది అనేసి వెయిట్ చేస్తాను. నేను కూడా రేపు ఎపిసోడ్ కోసం మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.